ఓం ద్వైమాతురాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 31వ భాగము. ప్రస్థానత్రయం యొక్క సారాంశానంతా గురుశిష్య సంవాద రూపంలో మనకి ఈ సిద్ధవేదంలో అందించారు. 18వ అధ్యాయము. స్వామి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను 4 వర్ణముల వారు ఉన్నారనియు వారిలో శూద్రులను వారిలో అనేక జాతులున్నవనియు కనబడుచున్నది. దాని స్థితి ఏమి అని తెలుసుకొనుటకు ఆతురతగా నున్నానని శిష్యుడు అడుగుచున్నారు. గురువుగారు చెప్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను వారెవరు అని అడిగారు. శిష్యుడు సమాధానం: బ్రాహ్మణులను వారు నంబోదరి, అంబ్రాంద్రి, భట్టరు వీరై ఉన్నారు. నంబోదరి అను వారిని మలయాళపు బ్రాహ్మణులనియు, ఎంబ్రాంద్రి అనువారు తులు బ్రాహ్మణులనియు, భట్టరు అను వారిని కన్నడ బ్రాహ్మణునియు, పట్టరను చెప్పబడువారు పాప్పానవారే ప్రదేశ బ్రాహ్మణులనియు, వారులే అరవ బ్రాహ్మణులనియు చెప్పబడుచున్నారు. క్షత్రియులని వారు పూర్వకాలంన రాజ్యమున పరిపాలించుచుండిన సూర్యచంద్ర వంశోద్భవులైన రాజులు. వైశ్యులనగా ఉత్తర దేశ హిందూస్థాన వారైన సేటులు. కన్నడ రాజ్యములో సేటులని, అరబ రాజ్యమునందు శెట్టీలని పిలువబడు వ్యాపారస్తులు మొదలగు వారై ఉన్నారు. శూద్రులను వారు పై చెప్పిన వారు తప్ప మిగతా అన్ని జాతుల వారై ఉన్నారు. బ్రాహ్మణులను మీరు తాకి చూపుదరా చూపవచ్చును. వారెవరు? పై చెప్పిన నంబోదరి మొదలగవారు. వారు బ్రాహ్మణులను ఎట్లు నిర్ణయించినారు? వారికి జందెము ఇండుట వలన. జందెముండు వారిని బ్రాహ్మణులని చెప్పడ శుద్ధ తప్పు. ఎందుకనగా కంసాలి, కోమటి, దేవాంగులు, కొంకని, గానుగవాడు, కమ్మరవాడు మొదలగు వారికి జందెము ఉంటున్నది. వీరందరూ బ్రాహ్మణులా? కాదు. జందెమును ధరించిన వారే బ్రాహ్మణులని కదా మీరు చెప్పినది. జందెము ధరించినంత మాత్రమున కాదు, వృత్తుల నుండి కూడా అని శిష్యుడు సమాధానం. బ్రాహ్మణుల వృత్తులేవి? వేదపారాయణ, క్షేత్రాదులు యందు పూజ మొదలగు వాటిని చేయుట. క్షత్రియుల వృత్తులేవి? దుష్ట నిగ్రహము చేసి శిష్టులను పాలించుట. వైశ్యుల వృత్తులేవి? శిష్యుడు సమాధానం: గోరక్షణము అనగా పశువులను కాపాడుట, వ్యవసాయము, వాణిజ్యము అనగా వ్యాపారము మొదలగునవి. శూద్రుల వృత్తులేవి? బ్రాహ్మణుల పాదసేవ మరియు వారికి సేవకుడై ఉండుట. ఓహోహో, అట్లైన మాదిగలని మీరు చెప్పువారిని స్నానము చేయించి వారి ఆచార నడతలను సరిపరిచి వారిచే వేదాభ్యాసము చేయించి పూజాక్రమములనే నేర్పించి జందెము వేయించి బ్రాహ్మణుని చెప్పబడు వారి సంఘము చేర్చిన మీరు వారిని బ్రాహ్మణుని సమ్మతింతురా? లేదు. అదెందువలన? వారు మాదిగలైనందువలన. మీరు మునుపు చూడకయో తెలియకయో నుండు ఒక మాదిగను పై చెప్పినట్లు చేయించి బ్రాహ్మణులని అభిమానించియుండు వారి సంగమునందు నిలిపిన మీరు వారిని ఇటువంటి వాడిని చెప్పుటకు సాధ్యమగునా? లేదు. ఎందువలన? బ్రాహ్మణుని ఒక ప్రత్యేక జాతి ఉండునట్లయిన వారిని మీరు కని పెట్టవలయును గదా. అదిగాక మీరు జనించకుండిన పై చెప్పిన 4 వర్ణములు మొదలగు ఏదొకటయు మీకున్నదా? లేదు. ఇవన్నీ ఎప్పుడు కలిగినవి? నేను జనించిన వెనుక. అది అట్లుండ నిమ్ము. అయినా మీరు నిద్రలో అణిగినప్పుడు ఈ ప్రకారమైన 4 వర్ణములు కద్దా? లేదు. అదేమి? ఎందువలన? అప్పుడు మన మనస్సు లోపల అణిగి ఏదొకటయు లేకుండా స్థితి ఎందుండట వలన. అట్లయినా ఇవన్నీ ఎప్పుడు కలిగినవి? నిద్ర నుండి హెచ్చరిక అయినప్పుడు. అప్పుడు ఎచ్చట నుండి కలుగుట? నా మనస్సు నుండి. అట్లయినా పై చెప్పిన 4 వర్ణములు ఇండుట నిజము. వాటిని వివరముగా చెప్పవచ్చును. అయినా బ్రాహ్మణులు తమ జాతిలో నొకరు తాకిన స్నానము చేయవలెనా? తమలో తాము తాకిన స్నానము చేయవలసిందిగా లేదు. క్షత్రియులలో ఒకరితో ఒకరు తాకిన స్నానము చేయవలెనా? అవశ్యము లేదు. వైశ్యులకో వారిలో నేను ఒకరితో నొకరు తాకిన స్నానము చేయుటకు అవశ్యము లేదు. శూద్రులందో స్నానము చేయవలెను. అది మాత్రముగాక దగ్గరకు వచ్చిననే స్నానము చేయవలసిన జాతి వారున్నారు. శూద్రులందు 72 అడుగులు 40 అడుగుల దూరమున నిలపవలసిన వారు, సమీపం వచ్చినను తాకినను స్నానము చేయవలసిన వారు, చేయుటకు అక్కరలేని వారును ఉన్నారు. గురువుగారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినదంతయు నిజము. అయినను మీరు గ్రహించిన ప్రకారం కాదు. ఎందుకనగా పై చెప్పిన 4 వర్ణముల ఉద్భవము మిమ్ముల నుండి అనగా మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారమును నవియును
వాటిలో మనస్సు అనున్నది బ్రాహ్మణుడు, చిత్తమనున్నది ప్రకాశమైన క్షత్రియుడు, బుద్ధి అనున్నది వైశ్యుడు, అహంకారం అనున్నది శూద్రుడు. ఎట్లనగా బ్రాహ్మణుడు అనగా నిత్యానిత్య వస్తువును వివేకము చేయువాడు. నిత్యానిత్య వస్తువు యొక్క వివేకమును గురించి 6వ అధ్యాయమును మరియు 12వ అధ్యాయమును చెప్పబడి ఉన్నది. అట్లు నిత్యమైండు వస్తువును తెలియనప్పుడు వాడు బ్రాహ్మణుడు, అతనే వైదికుడు. కావుననే వేదాధికారి బ్రాహ్మణుడు తప్ప తక్కిన ఎవరునూ వేదాధికారులు కారు. వేదమన్నది తెలివి, ఆ తెలివికి అధికారస్థుడు మనస్సు లేని ఎడల ఏదొక తెలివియూ లేదు. ఇందువలననే వేదాధికారి బ్రాహ్మణుడని చెప్పుటకు కారణము. ఆ బ్రాహ్మణుడు మనస్సు. లోకమునందు బ్రాహ్మణుని కన్నా కీర్తి గలవాడు క్షత్రియుడు. అటువంటి క్షత్రియుడు చిత్తమయుండు ప్రకాశము. క్షత్రుని యొక్క ప్రవర్తనము దుష్ట నిగ్రహము చేసి శిష్ట పరిపాలన చేయుటని మీరు చెప్పినారు కదా. దుష్టులనగా మనలో నుండి ఉద్భవించు రాగద్వేషాదులకు దుర్విచారములు. శిష్టులనన్నది మనస్సు. ఆ మనస్సునకు ఇతర విచారం నుండి వేదమయుండు తెలివికి తటస్థము వచ్చుచున్నది. ఆ తటస్థములను క్షత్రుయుడయుండు ప్రకాశము తెగగొని నాశనము చేసి మనస్సునందు తెలివిని నిలుపుటయే శిష్ట పరిపాలనము. వైశ్యులకు గోరక్షణ, కృషి, వాణిజ్యము మొదలగు ప్రవర్తనములు. అవి బుద్ధికి ఉండునటువంటివి. ఎట్లనగా గో అనేది శబ్దమును రక్షించవలసినది బుద్ధి యొక్క ప్రవర్తనము. బుద్ధి కలవానికి మాత్రమే కృషి, వాణిజ్యము మొదలగు వాటిని చేటుకు చేతనగుచున్నది. అది కాక లోకమున సాధారణముగా అతడు బుద్ధిహీనుడు, మాట్లాడుటకును బుద్ధి లేదు, తెలివి లేదు అని చెప్పుచున్నారు. కావున బుద్ధి అయుండు గోవును రక్షించవలేను. ఎట్లనగా తనలో నుండి ఉద్భవించు శబ్దమును తనలో తానే నిలుపవలేను. ఎప్పుడు తన శబ్దమును నశించి నీయక తన లోపల నిలుపుచున్నాడో అప్పుడు అది కృషి అనున్నది శిరస్సున సుషుమ్న యందు తన శక్తిని అణగించుటయే. అప్పుడు శబ్దము తనలోనే లయమొగుట, ఇదియే కృషి. ఇట్లు కృషి చేయు శబ్దము నుండి తనలో తానే వ్యాపించినట్లు చేయుటయే వ్యాపారము. అలాగూ చేసి భక్షణ సామానులను బ్రాహ్మణులకు ఇయ్యవలయును. వైశ్యుల ప్రవర్తనము నుండి పదార్థములు దొరకని ఎడల బ్రాహ్మణుడు నశించిపోచున్నాడు. పై చెప్పిన విధమున తన శక్తిని తన లోపలనే అణగించి వ్యాపించినట్లు చేసిన ఎడల మనస్సు విచారములై బయటయందు నశించిపోవటలేదు. అప్పుడు బ్రాహ్మణుడైయుండు మనస్సునకు నాశనము లేదు, తన లోపలనే లయమగును. ఇదియే వైశ్యుడైయుండు బుద్ధి యొక్క ప్రవర్తనము. శూద్రుడనగా నేనును అహంకారమునకు అనేక జాతులుండునటువంటిది. ఆ జాతులను దేనికి చెప్పుటనగా అనేక విచార భేదములకు అనగా నేను, స్థాని, మాని, పండితుడు, మరొకడు, మూఢుడు, చండాలుడు అనగా మాదిగ అనునవి. చండాలుడు అనగా కులపాతము చేయుట, అసత్యమాడుట, దొంగిలించుట, వ్యభిచారము చేయుట మొదలగు దుర్వృత్తులను చేయుటయు చేయవలనను విచారములే. ఈ దుర్వృత్తులను విడిచి వాటి జ్ఞాపకము లేక ఉండవలయును. ఇందువలననే చండాలుడు వద్దకు పోరాడు అని చెప్పుట. ఇందువలననే శూద్రులలో అనేక జాతులు కలిగినవని చెప్పుటకు కారణము. శూద్రుడైయుండు అహంకారం నందు కల్పించబడిన పై చెప్పిన అన్ని విచారములను ప్రవర్తనను విడిచి బ్రాహ్మణుడైయుండు మనస్సు యొక్క పాదసేవ చేయవలెను. పాదమనగా స్థానము, దాని నుండి మనస్సు యొక్క స్వస్థానమైన భూమధ్యమును సేవించవలెను. ఇదే అహంకారమైండు శూద్రుని ప్రవర్తనము. ఇట్లు కాక నేనే బ్రాహ్మణులప్పుడు వేదము, శాస్త్రము, పురాణాదులన్నయు నేనే నేర్చుకునవలెను. వేరెవరునూ నేర్చుకునరాదు. వేరొకడు శూద్రుడు, చండాలుడు, అశుద్ధుడు, అతనిని దూరముగా నిలపవలెను అనునదిగా ఎవరు తలుచుచున్నారో అసత్యము, మోసము, కులపాతకము మొదలైన చండాల వృత్తులను ఎవరు చేయుదురో వారే చండాలురు, బ్రాహ్మణులు కారు. తనలో నుండి బయట యందు చలించి వ్యాపించు మనస్సును నిత్యమయుండు తన లోపలనే లయించినట్లు చేసిన తన్మయమగువాడే బ్రాహ్మణుడై ఉన్నాడు. తాను క్షత్రియుడు దుష్టులను నిగ్రహించవలెనని గ్రహించి తుపాకీతోనూ ఖడ్గముతోనూ వేరే ఏ ఆయుధములతోనూ ఒకనిని చంపువాడు క్షత్రుడు కాడు. నేను అహంకారం యొక్క దుర్వృత్తుల నుండి ఎట్లు చేయువారైనందున వారును చండాలురైన ఉన్నారు. క్షత్రుడనగా తన జీవుని తన లోపలనే ప్రకాశించినట్లు చేసి రాగద్వేషాదులైన శత్రువులను నాశనము చేసి తన మనస్సునకు ఏదో ఒక చలనం లేక స్థిరపరచువాడే క్షత్రియుడు. వైశ్యుడనగా గోరక్షణ, కృషి, వాణిజ్యమును వాటిని ముందుగా ఉంచి పశువు అనగా ఆవు, గేదె మొదలగు వాటి గొంతుల యందు త్రాడును చుట్టి కట్టి కష్టపరిచియు వాటి దూడలను వేరుగా కట్టియు ఆ దూడలు త్రాగవలసిన పాలను పిండి వాటి దూడలను పట్టి వ్యవసాయము
బండిని లాగుట మొదలగు వాటికి ఉపయోగపరిచి వ్యాపారమని చెప్పి పలు సరుకులను చేర్చి తూకములను కొలతలతోనూ కొనునటువంటి వారిని మోసగించి హెచ్చుగా లాభమును పొందువాడు వైశ్యుడు కాడు. నేను అహంకారం యొక్క దుర్వృత్తుల నుండి చేయుటైనందున అతడును చండాలుడే అయ్యున్నాడు. కాబట్టి వైశ్యుడని వాడు వాక్కు మాట అయ్యుండు శబ్దమును తన లోపల అణిగించి కృషి చేసి పై చెప్పిన విధమున చేయువాడై ఉన్నాడు. శూద్రుడనగా బ్రాహ్మణుడని అభిమానించి వచ్చిన వారికి సేవకావృత్తులను చేసియు పాదసేవ చేసియు పలు జీవహింసలను చేసియు మద్యపానము మొదలగు వాటిని చేసియు నడుచువాడు శూద్రుడు కాడు. అతడు అహంకారం యొక్క దుర్వృత్తులచే నడుచువాడైనందున అతడును చండాలుడై ఉన్నాడు. తన మనస్సు యొక్క ఉద్భవస్థానమైన భూమధ్యమునందు అణిగించుటకు గతి చేసి త్రోవ చేసి అచ్చట తన జీవుని కొనిపోయి చేర్చుటకు ప్రయత్నించుటయే బ్రాహ్మణ పాదసేవ అయిన పై చెప్పిన 4 వర్ణములు ఒకటి నుండే ఉద్భవించి ఒకటనందే అనుగుటైనందున జాతి రుణదే లేదని బాగుగా స్పష్టమగుచున్నది. కావున 4 జాతులు ఉండుట లేదు. ఈ విధమైన జాతులన్నయు వాడు పుట్టిన వెనుక తన లోపల అణిగియుండు గుణము జీవుడు కర్మయ్యుండు వాయువై బయటకు లోపలయందు వ్యాపించినప్పుడు దాని నుండే 4 వర్ణములై ఉద్భవించటనటువంటిది. అది తన వలనే సృష్టించబడినదై ఉన్నది. అనగా మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారము వీటి నుండే అన్ని అవస్థలు కలిగినటువంటివే గాని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని వేర్వేరు సృష్టులు లేవు. ఈ ప్రకారమైన అన్ని సృష్టులు తన శక్తి బయట యందు వ్యాపించి దాని నుండి ఉద్భవించి తన్ను తానే తెలియక అంధకారమునందు అణిగిపోవుట, తన్ను తానే తెలియవలనన్న వేరైన తన భ్రమ యొక్క వృత్తులను విడిచి తన శక్తిని తనలో తానే లయించున్నట్లు చేయవలెను. అప్పుడు తన్ను తాను తెలియవచ్చును. కావున తానే తన్మయమై వచ్చుటకే కైవల్యమని పేరు. 18వ అధ్యాయం సంపూర్ణం. 19వ అధ్యాయం. శిష్యుడు అడుగుతున్నాడు, స్వామి, ముందు 2 అధ్యాయంలో మద్యపానం నిషేధించినారు కదా, అయినా మద్యపానం వలన జ్ఞానము దొరుకుచున్నదని వినియున్నాను. అది కాక శక్తి పూజయందు మద్యపానము చేయక తప్పదని చెప్పుచున్నారు. అట్లి నడుచు వచ్చుటకయ్యూ కద్దు. ఇట్లుండన మద్యపానము నిషేధించుటకు కారణమేమి? మద్యపానం నుండి ఎవరికి జ్ఞానము కలిగినదిగా మీరు వినియున్నారు? మలయాళ రాజ్యమునందు అన్ని జాతుల జనులకు విద్యాభ్యాసము కలుగు మార్గమును ఏర్పరిచిన కేరళ గురువైన తుంజత్ ఎల్లుత్తచ్చన్ రామానుజను మహాత్ములకు ఇది మీరు ఏదైనా శాస్త్రము నుండి తెలుసుకున్నదా, లేక ఎవరైనా చెప్పిన దానిని వినినదా? లోకమున జనులు చెప్పిన దానిని వినిదిగా ఉన్నది. ఆ మహాత్ములు పానం చేసిన మద్యము ఏ విధమైనదని మీరు వినియున్నారా? సాధారణముగా లోకమున ఇప్పుడు ఉపయోగించుచూ వచ్చుచున్న మద్యములనే వినియున్నాను. అవి ఏవి? కళ్ళు, సారాయి మొదలగునవి. అవి ఎట్లు కలిగినవి? కళ్ళు అనేది కొబ్బరి చెట్లు, తాడి చెట్లు మొదలగు మ్రానుల గెలలలో కోసి వాటి నుండి తీసిన కళ్ళుయను ఒక విధమైన సారము. ఆ కళ్ళును పక్వపరిచి తీయునది సారాయను ఒక విధమైన ద్రావకమై ఉన్నది. మీరు చెప్పు విధమైన మద్యమును తుంజత్ ఎల్లుత్తచ్చన్ అను మహాత్ములు పానము చేయలేదు. ఆ మహాత్ములు పానము చేసినది ఏది అనగా 8 జావల కొబ్బరి చెట్టు శిరస్సునందు ఊటే వచ్చిన మద్యమై ఉన్నది. ఆ కొబ్బరి చెట్టు శిరస్సునున్నది. ఈ జడము యొక్క 7 జానలపై భాగమున 8వ జానైన శిరస్సు. ఆ శిరస్సు నందునదే మధు. ఆ మధువును లంబికా ముద్రచే పానము చేయుట. లంబిక అనగా లం ప్లస్ అంబిక. లం ఈజ్వల్టు ప్రకాశము, అంబిక ఈజ్వల్టు లోకమాతయైన శక్తి. ఆ శక్తి తనలో శిరస్సు లోపల అనుగునప్పుడు అమృతము కలుగును. అనగా తనలో నుండి బయటకు లోపలయందు వ్యాపించుండు శక్తి తన లోపలనే లయించి నిండించి ఉబ్బుచున్నది. ఆ సమయమున శిరస్సునందుండు అమృతము బయలుదేరును. ఆ అమృతమును పానము చేసిన సదా ఆనందమత్తుడై ఉండవచ్చును. పై చెప్పిన మధువునే ఆ మహాత్ములు పానము చేసినది. దీనిని ఆలోచించకయు తెలియకయు లోకవాసులు తప్పుగా గ్రహించి కేరళ గురువుగారు మహాజ్ఞానిగాను ఉండిన తుంజత్ ఎల్లుత్తచ్చన్ అను జగద్గురువులైన ఆ మహాత్ములు మీరు చెప్పిన కళ్ళు, సారాయిని త్రాగినారని అపరాధమును చెప్పి ఆ మహాత్ములపై తప్పును మోపి ఆ మహనీయులు చేసిన దానిని మనమేల చేయరాదు అని అహంభావంతో మాటలాడియు ఆ మహాత్ములు భుజించిన మద్యమును తెలియకయు బుద్ధిహీనులై మీరు చెప్పిన కళ్ళు, సారాయి మొదలగు వాటిని త్రాగి పెద్దలు సంపాదించి పెట్టిన ద్రవ్యము మొదలగు వాటిని నావపరిచి గొప్ప అయోగ్యులై తమలో కలహములను గలుగు చేసుకుని దెబ్బలాడుకుని హత్యలు మొదలగు ప్రవర్తనలు చేసి చెరసాల మొదలగు శిక్షలకు లోబడుచున్నారు. ఇదియును కాక మీరు శక్తి పూజయనియు దానికి మధుపానము చేయక ఉండుటకు
సాధ్యము లేదనియూ చెప్పినది సరే అయినది. అదెట్లనగా శక్తి అనేది తనలో నుండి ఉద్భవించినది. ఆ శక్తి బయట యందు వ్యాపించి ఉండుట వలన నానా విధములుగా జనులు మోహాంధులై ఉన్నారు. ఆ విధమైన అంధకారమును దూరపరచుటకు ఆ శక్తిని తన లోపలనే చేర్చవలను. దానిని చేర్చవలసినది జీవుడు. ఆ జీవుడు శక్తిని పూజించినటువంటిది. దీనికే శివుడు శక్తిని పూజించుచున్నాడని చెప్పెదరు. అదెట్లనగా తన నుండి బయట యందు వ్యాపించి భిన్న భిన్నమై బంధింపబడియుండు తన శక్తిని దాని నుండి జీవుడైండు శివుడు విడదీసి బ్రహ్మరంధ్రమునందు చేర్చుటయే శక్తి పూజ. ఆ ప్రకారము పూజించినప్పుడు మస్తకమునందుండు మధ్యము దిగుచున్నది. ఆ మధ్యమునే మహనీయులు పానము చేట. దీని నుండే శక్తి పూజయందు మద్యపానము చేయక ఉండుటకు వీలు లేదని చెప్పుటకు కారణము. శక్తి పూజ ఆ విధమైనది. దీనిని తెలియక జనులు శక్తి పూజ అని చెప్పి మేక, కోడి మొదలగు వాటిని చంపి జీవును నశింపచేసి ఆ శవములను కూరలుగా చేసి రొట్టె, వడ మొదలగు వాటిని చేసి ఒక గదియందు పీట, దీపము మొదలగు వాటిని ఉంచి కళ్ళు, సారాయి మొదలగు వాటిని ఆ పీట వద్ద ఉంచి పూజ చేయటని చెప్పి కొన్ని పుష్పములను ఆ పీట మీదను ఇతర సామానుల మీదను పారవేసి పూజ ముగిసిన పిదప కడుపు నిండుగా పై చెప్పిన శవముల పదార్థములను మరియు రొట్టె మొదలగు వాటిని భుజించి కళ్ళు, సారాయి మొదలగు వాటిని త్రాగి బోధముక లేక పడి చేతులు, కాళ్ళు, పండ్లు, పెదవి, కన్ను, ముక్కు మొదలగు వాటిని గాయపరుచుకుని స్వల్పమైనను హెచ్చరిక లేక నడుచుచున్నారు. సరియగు శక్తి పూజ ఏదనగా పై చెప్పినట్లు చెయ్యటే. ఆ విధమైన పూజకే చేయవలసిందైనది. తన శక్తిని ఎవడొకడు తన లోపలనే లయించున్నట్లు చేసి పూజించుచున్నాడో అతడు తన నుండి కలుగు మధువును పానము చేసి ఆనందమత్తుడై సర్వజ్ఞుడై ఉండవచ్చును. ఆ మధువునకే అమృతమని పేరు. ఆ విధమైన మధువనే పై చెప్పిన మహనీయులు భుజించినది. మీరు చెప్పిన కళ్ళు సారాయి కాదు. 19వ అధ్యాయం సంపూర్ణం. మహా అద్భుతంగా అసలైన అమృతం గురించి మనకంతా వివరం చెప్పారు. ఇది మరల విని ఎంతో అద్భుతంగా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.